ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ నీ ఆత్మతో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ నీ ఆత్మతో ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన. దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మనందరిని దీవించాలా, ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఏం చెప్పాను మీరు వినే ఉంటారు. ఒక ధనవంతుడును లాజరు ఇద్దరి యొక్క సందేశం. ఎలా లాజరు పెంట కుప్పల మీద ఉండి పుండ్లు కలిగి విపరీతంగా బాధపడుతున్నటువంటి లాజరు, రాజ్యాన్ని ఏలుతున్నటువంటి రాజు, తన కింద సైన్యము, తన కింద తను చెప్తే వినేటువంటి జనాలు ఎంతోమంది ఉన్నారు. ఈ కాలంలో కూడా ఎంతోమంది మంచి మంచి డ్రెస్సులు వేసుకొని, మంచిగా కాటన్ డ్రెస్సులు వేసుకొని, మంచిగా హైఫై ఒక కారు మంచి అట్లా మెయింటైన్ చేస్తే నమస్తే సార్ అని అంటారు. మంచి ఉద్యోగం సంపాదించుకొని మంచి జాబ్ చేస్తే మంచి గౌరవం ఇస్తూ ఉంటారు. మంచి రెస్పెక్ట్, మంచి అన్ని విధాలుగా గౌరవంతో కూడినటువంటి జీవితాన్ని సాగిస్తూ ఉంటారు కదా ఈ జీవితంలో. కానీ దేవునికి ఇష్టమైనటువంటి జీవితం ఏంటిది అంటే అహంకారం ఉండకూడదు. నువ్వు ఎంత సంపాదిస్తున్నా, నువ్వు ఎంత జాబ్ చేస్తున్నా, నువ్వు ఏది చేస్తున్నా కూడా అహంకారం అనేది ఉండకూడదు. రాజుకు మరి అహంకారం ఉన్నదా, లేకపోతే అతని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది, అతని యొక్క నడవడిక ఏ విధంగా ఉన్నదో మరి తెలియదు. కానీ రాజు పడేసినటువంటి అన్నం మెతుకులు కానీ, రాజు పడేసినటువంటి రొట్టె ముక్కలు కానీ ఏరుకొని తినేటువంటి లాజరు, చాలా ఈగలు దోమలు వాలుతున్నటువంటి లాజరు, ఆయన హృదయము ఎక్కడుంది అంటే మరి ఆయన అందంగా లేడు. అతడు చాలా రాసపుండ్లు కలిగి తన దోమలు ఈగలు వాలుతుంటే మనం కూడా కొన్నిసార్లు భిక్షాటన చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ మధ్యలో మనం చూస్తున్నప్పుడు ఇతను చాలా అందవికారంగా ఉన్నాడు, ఇతను చాలా అగ్లీగా ఉన్నాడు అని చెప్పేసి మనం వట్టిగానే వాళ్ళను శంకిస్తూ ఉంటాం. అలా ఎప్పుడు కూడా శంకించకూడదు. దేవుని హృదయము హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు కదా. ఏం చేశాడు? ఈ లాజరు ఆ ప్రభువుని అంటిపెట్టుకొని ఉన్నాడు. కానీ తను ఒకరోజు చనిపోయాడు. ఆ చనిపోయిన సమయంలో లాజరు అబ్రహాము కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. రాజు కూడా చనిపోయాడు. కానీ రాజు మంటల్లో కాలుతున్నాడు. మరి అష్ట ఐశ్వర్యాలు ఇక్కడ ఎంతో అనుభవించినటువంటి రాజు మరి మంటల్లో ఎందుకు కాలాడు అంటే తనకి తగ్గింపు స్వభావం లేదు. లాజరుకు మాత్రము తగ్గింపు స్వభావం ఉండి తను దేవుని దగ్గర ఉన్నాడు. మనం కూడా తగ్గింపు స్వభావం ఉండాలా. చాలామంది ఇతడు జాబ్ చేస్తలేడు కదా, ఇతడు వేస్ట్, ఇతడు వరెస్ట్, ఇతడు అది ఇది అని చెప్పి ఎంతోమంది కించపరుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు నేను చెప్తున్నాను ఏంటంటే దేవుని మాటలు జాగ్రత్తగా వినండి, దేవునిలో మీరు ఉండండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించాలా. ఎంత కృపామయుడావు యేసయ్యా. దేవుని యొక్క మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.